రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నివాళులర్పిస్తున్నారని తద్వారా ఆయనకు అరుదైన గౌరవం లభిస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రి కొల్లు రవీంద్ర ఘన నివాళులు అర్పించారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యంగా విరాజిల్లడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ నివాళులర్పిస్తూ తమ భక్తి భావాలను చాటుకుంటున్నారన్నారు. ఆయన ఆశయాలకు తగ్గట్టుగానే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం అందరికీ ఆచరణాత్మకం కావాలన్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించుకుంటా ఉన్నాం. మరి అనేక మంది బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి నాడు ఉన్నటువంటి అసమానతలు తొలగించడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. భారత రాజ్యాంగ నిర్మాతగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేసి విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి వ్యవస్థలో ఒక చక్కటి రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల స్వతంత్రం వచ్చిన సంవత్సరాలైనా కూడా మనం ఐకమత్యంగా ముందుకెళ్తున్నాం. అంటే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలే ఇవాళ మనల్ని బలవంతులుగా నడిపిస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా కొన్ని ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి అనుభవాన్ని మనం గమనిస్తే రాజ్యాంగాన్ని కూడా దొంగలో తొక్కాలని ప్రయత్నం చేసిన ఖచ్చితంగా ప్రజల మనోభావాలకు తగిన విధంగానే ఉన్నటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఇవాళ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలకు కానీ, ఆనాడు ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీ కార్యక్రమాలు కానీ ఎదిరించగలిగినటువంటిది ఇవాళ రాజ్యాంగం నిలబడిందంటే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి చట్టాలే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 175 స్థానాలకి 164 స్థానాలు, మరి ఒకప్పుడు 161 స్థానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని తొంగలో తొక్కి ఇవాళ ప్రజలకి నమ్మకాన్ని నిలబెట్టగలిగినటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టి ఎవరైనా సరే గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మరి రాజ్యాంగం ఈ చట్టాన్ని, ప్రజల మనోభావాన్ని కాపాడుతుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి బాటలోనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, ఇవాళ బాలయోగ్ గారిని, దళిత కుటుంబంలో పుట్టినటువంటి జిఎంసి బాలయోగ్ గారిని స్పీకర్ గా చేసినటువంటి పరిస్థితి కానీ, ప్రతిభా భారతి గారిని మరి ఆంధ్ర రాష్ట్ర స్పీకర్ గా చేసిన, అలాగే అనేక మందిని, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి కల్పించినటువంటి హక్కులు. ఇవాళ ముర్ము గారు కూడా సామాన్యమైనటువంటి దళిత వర్గాల్లో పుట్టినటువంటి వ్యక్తి. అది రాజ్యాంగం మనకు వచ్చినటువంటి హక్కు. ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి ఘనమైన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించారు. కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరూ కూడా పేరు పేరున నమస్కారం. అంబేద్కర్ గారి 135వ